బుధవారం ఉదయం 10 గంటలకు కొల్చారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర్ రాజ నరసింహ మరియు ముఖ్య అతిథి మన మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ మరియు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ పార్టీ సీనియర్ నేతలు దేవన్నగారి శేఖర్ మహేశ్వర్ రెడ్డి గోవర్ధన్ అక్రమ్ బాలరాజ్ మధుసూదన్ రెడ్డి పల్వంచ కృష్ణ తెలిపారు. మంగళవారం నాడు మండల పరిషత్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో రేపు మొదటగా కొల్చారం మండల కేంద్రం నుండి జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ వరకు విద్యార్థుల ద్వారా ర్యాలీ మొదలుకొని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. స్కూల్లో మంత్రివర్యుల చేతుల మీదుగా బుక్స్ మరియు దుస్తులు పంపిణీ కార్యక్రమం ఉంటుంది. అనంతరం నూతనంగా నిర్మించబడిన మండల పరిషత్ కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుని అక్కడే ఏర్పాటు చేసిన మీటింగ్ హాల్లో పోతంశెట్టిపల్లి గ్రామానికి మంజూరైన హై లెవెల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా వచ్చే నాయకులకు కానీ మన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ మండల కాంగ్రెస్ స్థాయి లీడర్లకు కానీ అందరికీ స్వాగతం పలుకుతూ ఇదే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పేసి రేపు జరగబోయే కార్యక్రమాలంతా కూడా నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందరూ జరగడానికి మేమందరం కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే కొండా సురేఖ గారు ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో ఫస్ట్ టైం మొదటిసారిగా వస్తుంది కాబట్టి వారికి భారీగా స్వాగతం ఏర్పాటు చేయడం జరిగింది. రేపు రాగానే బడిబాట కార్యక్రమంలో కొల్చారం హై స్కూల్లో మనం పిల్లలకు దుస్తులు బుక్స్ పంపిణీ చేయడం, తర్వాత మనం బిల్డింగ్ ఓపెన్ చేసుకొని తద్వారా కొన్ని వేరే మండలాలకు సంబంధించిన కూడా కొన్ని ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మన కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా 40 కళ్యాణ చెక్కులు కూడా మంత్రి ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి కొల్చారం మండల కేంద్రానికి అత్యధిక నిధులు సమకూర్చే విధంగా మేము మంత్రి గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. మండలానికి కూడా కొన్ని సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ ఏదైతే చేసిందో ప్రజల వద్ద పాలన ప్రజాపాలన అనే విధానంతో పోతుంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మేము ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇరుకు గదుల్లో ఉన్న మండల పరిషత్ కార్యాలయాన్ని ఒక విశాలమైన భవనం నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఓపెన్ చేయడం కూడా శుభ సూచకం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పాలన అనేది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. దీని ద్వారా మేము రాబోయే ఎన్నికల్లో కూడా ప్రతి వార్డు ప్రతి ఎంపీటీసీ ప్రతి సర్పంచ్ కూడా గెలిపించుకొని మేము కాంగ్రెస్ పార్టీ కొల్చారం మీద జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ గత ప్రభుత్వంలో 9 ఏళ్ల పాలన నుంచి కాంగ్రెస్ పాలనలో అయినట్టు శంకుస్థాపన చేసినటువంటి మండల ప్రజా పరిషత్ బిల్డింగు 9 ఏళ్ల కాలంలో తయారైనా కానీ మళ్ళా యథాస్థాయికే వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ హయాంలో శంకుస్థాపన అయిపోయినప్పుడు ఇప్పుడు కూడా దాన్ని ఇనాగ్రేషన్ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో శుభసూచకము. కావున దాన్ని బట్టి ఇంతకుముందు ఎంపీపీ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నేను ఇంతకుముందు కూడా ఎంపీటీసీలు ఉన్నప్పుడు ఎంపీటీసీ అనేటోళ్ళు రిజర్వేషన్ ఉంటుంది ఆడవాళ్ళకు కానీ మగవాళ్ళకు కానీ. అటువంటిది ఎంపీపీ క్యాండిడేట్ కానీ జడ్పీటీసీ కానీ వాళ్ళ భర్తల పేర్లు లేకుండా శిలాఫలకం పెట్టుడు అది మంచిది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా భర్తలు ఉన్నారు కాబట్టి భర్తతోనే భార్య వస్తుంది. కాబట్టి వాళ్ళ పేర్లు కూడా అందులో జోడించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకని అంటే అప్పుడు కూడా శంకుస్థాపన చేసినప్పటి నుంచి మాకు ఎందుకని అంటే మా ప్రభుత్వంలో మళ్ళా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది అనేది మాకు చాలా సంతోషకరము. అందరికి కూడా చాలా ఇది ఉన్నది. ఎందుకని అంటే ఇంతకుముందు ఉన్న 9 ఏళ్ల పాలనలో అప్పుడు కూడా అయింది. అప్పుడు కూడా గ్రామ పంచాయతీ నిధుల నుండి 40 లక్షలు పెట్టి ఎంపీపీ బిల్డింగ్ను మళ్ళా కొద్దిగా పునర్నిర్మాణము చేయడం జరిగింది. అటువంటి దాన్ని ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మళ్ళా ఎందుకని అంటే మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా ప్రభుత్వంలో మాకు ఇనాగ్రేషన్ చేయడం అనేది మాకు మంచి శుభసూచకము. అందులో భాగంగా
ఆ రోజు కూడా యాజ్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి ఉన్నప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది అప్పుడు. కానీ వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నది శుభసూచకం. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మంత్రివర్యులు కొండ సురేఖ గారు కానీ దామోదర నరసింహ కానీ అందరు కూడా వచ్చినందుకు మీకు అందరికీ కూడా మేము పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మా ఊరుకు